యువరత్న నందమూరి బాలకృష్ణ జయసింహ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బాలయ్య కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 102వ సినిమాగా తెరకెక్కిన జయసింహ బాలయ్యకు కలిసొచ్చిన పొంగల్ కానుకగా ఈ నెల 12వ తేదీన థియేటర్స్ లోకి దిగుతుంది. ఈ సినిమాను గురువారం సెన్సార్ బోర్డు సభ్యులు గురువారం సాయంత్రం వీక్షించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయట. బాలయ్య స్టైల్లో పంచ్ డైలాగులతో పాటు ఫైట్స్ కు కరువు లేవట. ఫస్ట్ హాఫ్ సోసోగా స్టార్ట్ అయ్యే తర్వాత ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ తో ఒక్కసారిగా రైజ్ అయ్యి సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ప్రియులకు యాక్షన్ ప్రియులకు మంచి విందు భోజనంలా ఉంటుందని సెన్సార్ బోర్డు సభ్యుల టాక్. సెకండ్ హాఫ్ లో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథంతా ఈ సినిమాకి హైలైట్ అని తెలుస్తుంది. ఇక నయనతార క్యారెక్టర్ కూడా ఈ సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందట. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నయనతార, హరిప్రియ, నటాషా దోషులు హీరోయిన్లుగా నటిస్తున్నారు.